డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. ఇప్పుడు ఎక్కడ చూసుకున్న ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుందాం అంటే సార్ ఏదన్నా 30,000 నుంచి 40,000 మినిమం 20,000 వరకు చెప్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడంటే అంత ఎఫోర్డ్ చేయలేడు. ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఏదన్నా ఫ్యామిలీ మొత్తంకి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలంటే తక్కువలో ఏమైనా ఉందా? కొన్ని ప్లాన్స్లో మీరు అనుకున్నట్టుగా 20,000 కాకుండా 15,000, 16,000, 12,000 కూడా వచ్చే ప్లాన్స్ కొన్ని ఉంటాయి. ఓకే. ఇన్సూరెన్స్లో కొన్ని మనం డీప్గా చర్చ చేసి చేయగలిగితే ఉంటాయి. కాకపోతే ఇబ్బంది ఏంటి అంటే అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ లేదా కంపెనీ పర్సన్ కానీ ఎవరైనా కస్టమర్కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఏమవుతుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్లెయిమ్ ఈ కండిషన్స్ గురించి అందరూ మర్చిపోతాం. పాలసీ తీసుకున్న వాళ్ళందరూ మర్చిపోతే ఏమవుతుంది, నీకు ఏదైనా అవసరం ఉండి హాస్పిటల్కి వెళ్తే కనుక ఏదైనా సందర్భం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఈ కార్డుని యూజ్ చేసుకోవాలని పరిస్థితి వచ్చినప్పుడు ఇంతకుముందు మనకు ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఏం చెప్పాడని అన్నీ మర్చిపోయి మనకు కార్డు ఒకటే ఉంది అనుకుంటాం. ఏదొచ్చినా 100% నాకు క్లెయిమ్ వస్తుంది అనుకుంటాం. అందుకని మోస్ట్ ఆఫ్ ది అడ్వైజర్స్ చాలామంది ఏం చేస్తారంటే అలాంటి లిమిటేషన్స్ ఉన్న పాలసీని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకు కూడా వాళ్ళ క్లెయిమ్ రేషియో ఇంపార్టెంట్, వాళ్ళ సర్కిల్స్లో వాళ్ళకి క్రెడిబిలిటీ రావాలి. వాళ్ళ సర్కిల్స్ ఏమైనా క్లెయిమ్స్ ఫెయిల్ అయితే కనుక వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి పాలసీలు ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ప్లస్ చాలామంది ఏంటంటే 20,000, 30,000 ఇవాళ ఎఫర్ట్ చేయని వాళ్ళు అయితే మార్కెట్లో ఎవరో లేరు. ఎందుకు ఎఫర్ట్ చేయలేని లేరని చెప్తున్నా అంటే చాలా సందర్భాల్లో నువ్వు చూస్తే విలేజెస్కి వెళ్ళి చూసినా లేకపోతే టౌన్లో చూసినా కానీ అతనికి 10,000 రూపాయలు 15,000 రూపాయల శాలరీ అని చెప్తున్న అతని దగ్గర కూడా ఒక ₹1,00,000 బైక్ ఉంటుంది, ఒక 20-30 రూపాయల ఫోన్ ఉంటుంది. ఇంకెక్కడ ఎఫర్ట్ చేయలేనట్టు. కాకపోతే ఏంటంటే ఇది అతని ప్రయారిటీ కాదు. తీసుకోలేకపోవడం అన్న సందర్భమే లేదు. దీని గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి దీన్ని తీసుకోపోవడం అనే సందర్భం లేదు. కానీ ఇది ప్రయారిటీ కాదు. జనరల్గా ఎట్లా ఉంటుందంటే మనకెందుకు వస్తుందిలే ఇబ్బంది, మనకు రాదు, దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, మనకు రాదు అన్న ఉద్దేశంలో చాలామంది ఉంటారు. కాబట్టి దీన్ని ప్రయారిటీగా తీసుకోరు. అవును సార్, ఈ ప్రయారిటీగా తీసుకోకపోవడమే చాలా ముప్పుగా తయారైంది సార్. ఇప్పుడు బయట చూసుకుంటే చాలా మంది కొన్ని సోషల్ మీడియాలో చూడాల్సి వస్తుంది. మా అమ్మాయికి ఇంత హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే మా అబ్బాయికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, లేకపోతే ఈ రకంగా వచ్చి సంథింగ్ డొనేషన్ కోసం వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. ఆ విధంగా చూడాల్సి వస్తుంది. ఏ విధంగా అంటే వాళ్ళు చేసుకోవడం వల్ల ప్లానింగ్ చేసుకోకపోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ప్రయారిటీ ఇవ్వకపోవడం. అంటే ఏంటి సార్, ఇప్పుడు మాక్సిమం చిన్న జబ్బులు వస్తే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. కానీ ఇలాంటి పెద్ద జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేయడం అనేది, ఎఫర్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి వాళ్ళ కోసమే సంథింగ్ ఏదైనా ఉందని చెప్పేసి అడగడం జరిగింది. అలాంటి వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇవాళ నా సోషల్ నెట్వర్క్ గ్రూప్స్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. హార్ట్ అటాక్తో ఇబ్బంది పడుతున్నాడు పిల్లాడు, ఫ్యామిలీ అంతా కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి పెద్దగా ఏమి లేదు, ఉన్న ఆస్తులను నమ్మేసుకున్నాం, వాళ్ళకి హెల్ప్ చేయండి అని ఒక సోషల్ మీడియాలో ఒక నెట్వర్క్లో ఒక పోస్ట్ వచ్చింది. ఇలాంటి పోస్టులు డైలీ చూస్తూ ఉంటాం. అవును, వీళ్ళందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఎఫర్ట్ చేయలేరంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కాదు. కాకపోతే నాకెందుకు వస్తుందిలే అవసరం, నాకు రాదులే అన్న ఉద్దేశం. ప్లస్ మిడిల్ క్లాస్ లేదా లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అంటే ఈ 20,000 రూపాయలని మనకు అవసరం లేని హెల్త్ ఇన్సూరెన్స్కి ఇన్వెస్ట్ చేయడం కంటే పిల్లల స్కూల్ ఫీజులకు వస్తాయి కదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా గోల్డ్ కొనవచ్చు, భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకేదో అవసరాలు ఉంటాయి. అవసరాలు అయితే ఆగో, మిడిల్ క్లాస్ కానీ, అబవ్ మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఆ అవసరాలు ఇప్పుడు తీర్చుకోవచ్చు కదా, ఇది అవసరం లేదానికి ఎందుకులే అనే ప్రయారిటీ ఎవరు చాలామంది. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళకి ఏంటంటే అంత ఫ్యూచర్ నాలెడ్జ్ ఉండదు. ఫ్యూచర్లో సంథింగ్ ప్రజెంట్ అవసరాల కోసం, నీడ్స్ కోసం ఖర్చు పెడుతున్నారు తప్పితే ఫ్యూచర్లో ఇలాంటి అవసరం వస్తుంది అన్న ఆలోచన చేయలేరు మ్యాక్సిమం. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే నేను చాలామంది దగ్గర చూస్తాం, ఈ పాలసీలు అవసరం రానంత వరకు మనం పే చేసేది చాలా ఎక్కువలాగా కనపడింది. అవును, ఆ 20,000 కానీ 15,000 కానీ లేకపోతే 1 lakh పే చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇయర్లీ, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అయితే. వాళ్ళందరికీ కూడా ఈ పాలసీ అవసరం రానంత వరకు కూడా వాళ్ళు కట్టే ప్రీమియం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇది చాలా ఎక్కువ కడుతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు.
కానీ ఎప్పుడైతే ఈ పాలసీ అవసరం వస్తే పొరపాటున వీళ్ళ హాస్పిటల్లో పే చేసే బిల్లుతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నగా కనపడింది. చిన్న వాళ్ళ కోసం ఏదన్నా అంటే నార్మల్గా వచ్చే కండిషన్స్ అని వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు ఇబ్బందులు పడి చేయించుకోగలుగుతారు. హార్ట్ కానీ, క్యాన్సర్ కానీ, కిడ్నీ కానీ ఇలాంటివి ఏమైనా వస్తాయి. పెద్ద వచ్చినప్పుడు వాళ్ళు ఎఫర్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంతా కూడా మళ్ళీ జీరోకి వస్తుంది చాలా మందికి. అలాంటి సందర్భంలో ఉన్న వాళ్ళ కోసం మీ దగ్గర ఏమైనా పాలసీలు ఉన్నాయి? ఉన్నాయి. ఈ పాలసీలని కొన్ని కంపెనీస్లో 18 to 15 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. కొన్ని కంపెనీస్లో 5 years నుంచి 50 years మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు. తక్కువ ఏజ్ తీసుకోవాలంటారు. 50 మ్యాక్సిమం 50 years ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తాం. 50 రెన్యువల్ మాత్రం 100 years వరకు చేస్తాం. దీంట్లో జనరల్గా ఉన్న రెగ్యులర్గా ఉన్న పాలసీ కండిషన్స్ దీంట్లో కూడా అప్లికేబుల్ ఉంటాయి. 3 months వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఈ పాలసీ అప్లికేబుల్ అవుతుంది ఎవరికైనా. దీంట్లో ఒక 4 రకాల పాలసీలు బేసిక్గా ఉన్నాయి. ఒకటి క్రిటికల్ ఇల్నెస్. ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది, మేజర్ ఆర్గాన్స్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది, అతనికి ఒక 10 లక్షల రూపాయల వరకు పాలసీ తీసుకుంటే దగ్గర ఒక 3,000 రూపాయలు, ఒక పర్సన్ 3,000 రూపాయలు పే చేస్తే అతనికి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. 3,000 రూపాయలు ఓన్లీ 3,000 రూపాయలు సంవత్సరానికి కట్టితే అతను ఒక పర్సన్ 3,000 రూపాయలు పే చేయగలిగితే అతనికి 10 లక్షల రూపాయల వరకు ఆ సంవత్సరంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. దీంట్లో కూడా బోనస్లు ఉంటాయి, బోనస్లు పెరుగుతూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అదే కదా ఆపరేషనల్ పాలసీలెస్ అని కొన్ని ఉన్నాయి. ఎనీ సర్జికల్ ప్రొసీజర్ ఏదైనా ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు నా పాలసీ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా 7,000 వరకు ఉంటుంది ప్రీమియం. ఒక పర్సన్కి ఒక 35 years ఏజ్ పర్సన్ కనుక మనం తీసుకుంటే 7,000 పే చేస్తే అతనికి ఎనీ ఆపరేషన్ అవసరం అయితే కూడా 3 నెలల తర్వాత నుంచి అప్లికేబుల్ ఉంటుంది. అట్లా కాదు నాకు హార్ట్ ఇబ్బంది వస్తే పర్టికులర్ నాకు హార్ట్కే కావాలి. ఇప్పుడు కోవిడ్ తర్వాత హార్ట్ కేసులు విపరీతంగా పెరిగినాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి 30-35 ఉన్న వీళ్ళందరూ కూడా హార్ట్ స్ట్రోక్లు బాగా పెరిగినాయి. ఇలాంటి సందర్భంలో జస్ట్ ఒక 2,000 నుంచి 2,200 కనుక ఒక పర్సన్ ఒక పాలసీ తీసుకుంటే, పే చేసి ఒక పాలసీ తీసుకుంటే అతనికి 10 లక్షల వరకు హార్ట్ కవరేజ్ చేస్తాము. హార్ట్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ అతనికి కంపెనీస్ బిల్స్ చెల్లిస్తాయి. అట్లాగే ఈ మధ్యకాలంలో మనం హార్ట్ కంటే కూడా ఎక్కువ వింటుంది క్యాన్సర్. క్యాన్సర్ ఎట్లా ఉందంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే స్టమక్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే లంగ్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. థ్రోట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ జనరల్గా చూస్తే ఇవాళ నిన్న ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. దగ్గర ఇయర్లీ ఒక 7 lakhs కేసెస్ కొత్తగా రిపోర్ట్ అవుతున్నాయంట ఇండియాలో. ఇయర్లీ 7 lakhs కేసెస్. అంటే ఆ నెంబర్ ఏదైనా ఎర్రర్ ఉందేమో నాకైతే కరెక్ట్గా సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటుంది, కానీ 7 lakhs కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. వాళ్ళందరికీ 7 lakhs కేసెస్ రిపోర్ట్ అయితే వాళ్ళందరికీ ఏదన్నా చిన్న బ్రెస్ట్ క్యాన్సర్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తేనే ఈ మధ్యకాలంలో ఎవరో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి 70 lakhs అవుతుందని చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని వెళ్తే 70 lakhs చెప్పారు ఒక హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో. ఆ టైప్ ఆఫ్ హాస్పిటాలిటీ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాడతారు, ఆ టైప్ ఆఫ్ రికవరీ కూడా అక్కడ ఉంటుంది. కానీ ఎఫర్ట్ చేయగలగాలి కదా. ఎఫర్ట్ చేయలేని సందర్భంలో ఇలాంటి పాలసీలు ఒక 10 లక్షల నుంచి 20-25 లక్షల పాలసీ కనుక ఈ చిన్న పాలసీలు అంటే రెగ్యులర్ పాలసీ, వీటన్నిటికంటే కూడా రెగ్యులర్ పాలసీ బెస్ట్. ఎప్పుడు కూడా రెగ్యులర్ పాలసీ వస్తే ఏది వచ్చినా కానీ, ఏ చిన్న అవసరం వచ్చినా పెద్ద అవసరం వచ్చినా కానీ నీ ఫైనాన్షియల్స్ డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. కానీ నేను అంత ఎఫర్ట్ చేయలేను, నాకు ఏదో ఒకటి ఇలా మేజర్ ఇబ్బందులు వచ్చినప్పుడు హార్ట్ క్యాన్సర్ ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, కనీసం వాటినన్నా కవర్ చేసుకుందాం అనుకున్నప్పుడు సంవత్సరానికి ఒక పర్సన్కి ఒక 2,000 రూపాయలు, 2,000 నుంచి 2,500 రూపాయలు కనుక మీరు పే చేయగలిగితే అతనికి 10 లక్షల రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఏర్పడినప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కాకుండా ఉంటాడు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే సార్ ఇప్పుడు నార్మల్గా దానికి దీనికి డిఫరెంట్ ఏంటి సార్? ఇప్పుడు రెగ్యులర్కి దీనికి రెగ్యులర్ పాలసీలో ఎవ్రీథింగ్ కవర్ చేస్తాను. తన ఫేవర్ వచ్చినా కవర్ చేస్తా, యాక్సిడెంట్ అయినా కవర్ చేస్తా, లేకపోతే ఇంకా ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నేను అన్నీ కవర్ చేస్తాను. కానీ ఈ కండిషన్లో సచ్ కండిషన్ ఇది ఆపరేషన్స్ అయితేనే కవర్ చేస్తా, లేకపోతే క్యాన్సర్ అయితేనే కవర్ చేస్తా, లేకపోతే హార్ట్ అయితేనే కవర్ చేస్తా, లేకపోతే ఓన్లీ ఆపరేషన్సే కవర్ చేస్తా. ఇలాంటి పర్టికులర్
పర్టికులర్ పర్పస్ కోసం పర్టికులర్ రీజన్కి మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్గా ఉపయోగాలు ఏంటి అనుకున్నప్పుడు ఇలాంటి పాలసీ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం, చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళాం. అవును. కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు నీకు అక్కడ హాస్పిటాలిటీ బాగుంటుంది, క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్ ఉంటుంది. అవును. నీకు ఏదన్నా మల్టిపుల్ డాక్టర్స్ ఎవరైనా అవసరం వచ్చినా కానీ వాళ్ళందరూ ఒకే చోట అవైలబుల్ ఉండి ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి త్వరగా రికవర్ అయ్యి బయటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని కనీసం పెద్ద పెద్ద రెగ్యులర్ పాలసీ చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ చిన్న చిన్న పాలసీలు అన్నా చేయించుకుని మీ అసెట్స్ని సెక్యూర్ చేసుకోండి. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రెగ్యులర్ పాలసీ అనేది ఎవరు ఎఫర్ట్ చేయలేరు. అంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక మధ్యతరగతి వ్యక్తి అండ్ 20,000 30,000 కట్టాలంటే ఆలోచిస్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న పాలసీలు తీసుకోవడం అనేది సాధ్యమైన పనే. ఇది కూడా తీసుకోలేకపోతే, తెలుసుకుని తీసుకోలేకపోతే ఇంకా వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.